ఇంకా ఎన్ని వినాలమ్మా? ఇలా ఇంకా ఎన్ని చూడాలి? మనకే ఎందుకమ్మా ఇలా జరుగుతుంది? భగవంతుడా, అన్నా, బయట సీసీ కెమెరా ఉంది కదా, దాని ఫుటేజ్ కావాలి. మీరెవరు సార్? చెప్పకపోతే ఇవరా? పోనీ పోలీసులతో చెప్పించమంటారా? పర్లేదు సార్, 2 days క్రితం ఫుటేజ్ అయితే భద్రంగా ఉంది. 2 days కిందటిది కాదు, ఈ రోజు ఫుటేజ్ కావాలి నాకు. సారీ సార్, 2 days క్రితమే ఆ కెమెరా పాడైపోయింది. టెక్నీషియన్ని రమ్మని చెప్పాను, ఈ రోజు వస్తాను అన్నాడు, ఇంకా రాలేదు. ఎక్స్పెక్ట్ చేసా వెంకీ బ్రో నువ్వు వస్తావని. నేరుగా అక్కడి సీసీటీవీ ఫుటేజ్ పైనే కన్ను వేస్తావని కూడా గెస్ చేశా. డబ్బిచ్చి సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేశా. పని చేయట్లేదని నీకు అలా అబద్ధం చెప్పించేశా. ఇక నీ పెళ్ళాం పని ఫసక్. గంటలో 3/4 గంట అయిపోయింది, ఇంకా 1/4 గంట మిగిలింది. గంటలో వస్తాను, ప్రూఫ్స్ చేస్తానన్నాడు. అడ్రస్ లేడే? వస్తాడా? ముఖం చూపించుకోలేక అట్నుంచి అటే వెళ్ళిపోతాడా? ఇదిగో పోలీసు, వస్తానని నా మనవడు మాటిస్తే ప్రాణం పోయినా మాట తప్పడు. పావు గంట అంటే 15 నిమిషాలు. ఆ 15 నిమిషాలకి ఒక్క నిమిషం మిగులుండగానే నా మనవడు ఆధారాలతో సహా వస్తాడు. అప్పటి వరకు ఆయాస పడకు. బావుగారు, అఖిలమ్మా, లాయర్ల సంగతి ఏమై ఉండాది? ఏమన్నారు? గంటలో బెయిల్ సంపాదించడం కష్టమని చెప్తున్నారమ్మా.
రేపటికైతే కుదురుతుందని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం బావగారు? చేయడానికి మన చేతులు ఏం లేదమ్మా. టైం బాగుండి ఆ మినిస్టర్ లైన్లోకి వస్తే మన వల్ల అవుతుంది, కానీ లేదంటే ఇప్పుడు మ్యాగీ బతుకు నీ భవిష్యత్తు అంతా వెంకీ చేతుల్లోనే ఉంది. ఒకే ఒక్క గంట ఓపిక పట్టు, వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను. గంటలో వస్తానని మ్యాగీకి మాటిచ్చొచ్చాను. ఇప్పుడు ప్రూఫ్స్తో వెళ్ళకపోతే నేను మాట తప్పినట్టే, మనిషిగా చచ్చినట్టే. ఇంకొక పావుగంటే ఉంది. ఏం చేయాలి? సీసీ కెమెరా క్లియర్ పాయింట్ ఉన్న చోట అదేమో పనిచేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. ఈ ఇల్లు మాదేనండి. ఆ సీసీ కెమెరా పనిచేస్తుందా సార్? పని చేస్తుంది. ఒక్కసారి ఈరోజు మార్నింగ్ రికార్డింగ్ చూడొచ్చా? అలాగే. కొంచెం వెనక్కి వెళ్ళొచ్చా సార్? చూడండి. అచ్చా, ఒకసారి మళ్ళీ ప్లే చేస్తారా? ఛ, దీంట్లో మ్యాగీ తనను ఎక్కించుకుంది రికార్డ్ కాలేదే. ఇప్పుడు ఎలా? కార్ డాష్ క్యామ్ ఉంటే దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్ ఎవరిదై ఉండొచ్చు?